అందరికీ నమస్కారం. సో, మీరు ఆల్మోస్ట్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గనక అయితే ఇప్పటి వరకు గూడా ఉన్న ప్రాంతాలన్నింటికి కూడా ఇంచుమించుగా మీకు ఆ పేర్లు తెలిసుంటాయి. పక్కపక్కన ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకైతే బస్ నంబర్స్ అవి గూడా తెలుస్తాయి. బట్ తాజాగా మావిగన్ అంటే అమరావతి అన్నా గూడా మనకు తెలుస్తది ఎక్కడ పోవాలి, ఏంది అమరావతి ఎక్కడుంది అని అంటే జెప్పేసి. అమరావతి అని ఒక ప్రత్యేకంగా ఓ బస్సు ఓ ఉంటుంది. బస్సుంటుంది. అమరావతి అని ఒక బస్సుంటుంది. ఒక బొమ్ముంటుంది దానికి. ఇది చూడగానే అమరావతి అని అందరికీ బ్లైండ్‌గా తెలుసు. మరి మావిగన్ ఎక్కడుందసలు? ఈ మావిగన్‌కి ఏ బస్సు పోతది? బస్సు నంబర్ ఏంటి? ఇప్పుడు అసలు మావిగన్‌కెళ్ళాలి అని చెప్పేసి పంతం పట్టుకొని కూర్చొని కొంతమంది ఎక్కడున్నదని ఒక టూరిస్ట్ స్పాట్ లాగా ఫీల్ అవుతూ బస్సుల కోసం వెతుకుతూ ఉన్నారంట. మరి ఈ వెతుకులాటలోన వాళ్ళకి అర్థం గాక ఈ మావిగన్‌ని సృష్టించింది మరి మన వైసీపీ పార్టీయే గదా! సో, వైసీపీ వ్యక్తులకు ఎవరికైనా ఫోను చేస్తే ఈ విషయం తెలుస్తది. డైరెక్ట్‌గా జగన్ గారంటే ఫోన్ ఎత్తరు. ఆయన నంబర్ గూడా అసలు మన ఫోన్ దగ్గర లేదు ఉండదు. కదా! అదే ఆయన నంబర్ గూడా మన దగ్గర ఉండదు. ఆయన ఫోన్ వాడనని చాలా సార్లు చెప్పారు. నా దగ్గర ఫోన్ ఉండదు. నా పక్క వాళ్ళు నాకు ఫోన్ ఇస్తారని. ఆ పక్క వాళ్ళు ఎవరు అనంటే మన జోగి రమేష్ గారు. సో, గురువుగారికి వెంటనే ఫోన్ చేశారంట. ఫోన్ చేసి సార్ మాకు ఇలాగా మావిగన్న వెళ్ళాలి. బస్ నంబర్ ఎంత కొంచెం చెప్తారా మేము ఎక్కుతాము అని చెప్పేసి. సో, మరి ఆయన ఏమన్నారు? ఏం జరిగింది? సంభాషణ ఒకసారి మీరు గూడా చూడండి. వీలైతే వినిపిస్తాను మీకు గూడాను. ఎవరండి? నమస్తే సార్. హలో, ఎవరండి? నమస్తే అండి. అదే నేను రాజమండ్రి బస్ స్టాండ్ లో ఉన్నాను సార్. ఎవరండి మీరు? అదే మావిగన్కి వెళ్ళాలంటే ఏ బస్ ఎక్కాలి సార్? ఏ బస్ కావాలా? మావిగన్ వెళ్ళడానికి ఏ బస్ ఎక్కమంటారు? అంటే మావిగానే అలాగే సార్, బెంగాల్ వెళ్ళడానికి కలకత్తా బస్ ఉంది, ఒడిశా వెళ్ళడానికి భువనేశ్వర్ ఉంది, కర్ణాటక వెళ్ళడానికి బెంగళూరు బస్ ఉన్నాయి. మావిగన్ వెళ్ళడానికి ఏ బస్ ఎక్కాలి సార్? అంటే నువ్వు మావిగాన్లో ఏ ఊరు వెళ్ళాలి? 3 ఊర్లు ఉన్నాయి. అగలకపోతే సార్ మావిగన్ అనేది బస్ ఎక్కాలి కదా సార్, మనం ఏ బస్ ఎక్కమంటారు? ఏ బస్సు పెడతాం ఆ బస్సు ఎక్కుదు కానీ తర్వాత ఇప్పుడు ఎందుకు బస్సు? ఇప్పుడు వద్దంటారా? మేము పెట్టిన తర్వాత ఎక్కుదు కానీ ఇప్పుడు ఎందుకు? అలా కాదు సార్, ఇప్పుడు ఏ రాష్ట్రానికి రాజధాని ఒక బస్సు ఉంటది. ఆ ఊరు ఇప్పుడు మావిగన్ అయిపోయిన తర్వాత అలాగే అయిపోయిన తర్వాత మేము పెట్టిన తర్వాత ఎక్కుదు కానీ బస్సు ఇప్పుడు ఎందుకు దాని గురించి వదిలి అలా మావిగన్ వెళ్ళడానికి ఏ బస్ ఎక్కమంటారు సార్ చెప్తే ఎక్కుదామని సార్. చెప్తాను మేము తర్వాత చెబుతాం ఏ బస్సు ఎక్కాలి. ఇప్పుడు కాదు కానీ ఇప్పుడు మేము లేదుగా. ఉన్నప్పుడు చెప్తారా సార్ మావిగన్? అన్నప్పుడు చెప్తాను. సరే సార్, నమస్కారం సార్. ఓకే. అదండి. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే ఇంకా మావిగన్ రాలేదు. మావిగన్ వచ్చినప్పుడు ఆ మావిగన్‌కి మనకి బస్సు దొరుకుద్ది. కానీ మావిగన్ ఆల్రెడీ వచ్చేసింది అన్న భ్రమలో వీళ్ళున్నారు ఇప్పటి వరకున. ఇలా రియాలిటీ చెక్ చేస్తే ఇదనమాట విషయం. ఏమంటారు మేడం? మరి మనం కూడా మావిగన్ వెళ్దాం, ఒక చిన్న ట్రిప్ వేద్దాం అని ఉంది. సూపర్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి అసలు మావిగన్కి ఏ బస్సు ఎక్కాలి, అక్కడి నుంచే బస్సు పెడతారేమో అక్కడ జగన్మోహన్ రెడ్డి. ఉండొచ్చు, మనకు తెలియదు. ప్రజల్ని ప్రజలు ఎలా ఉన్నారు, ముఖ్యంగా గోదావరి జిల్లాలో వాళ్ళు ఎటకారం చూసారా మీరు? కరెక్ట్ గా వేసుకున్నాడు రాజమండ్రి బస్ కిల్లి జోలు పడతారు మంచిగా. ఇప్పుడు చూడండి, జోగి రమేష్ ఉంటుంది జగన్మోహన్ రెడ్డి దగ్గర. ఇక బస్ ఆయన ఏందో మరి బస్ నెంబర్ ఇచ్చే వరకు పంతం పట్టు కూర్చున్నట్టున్నాడు. ఇక ఎక్కాలని డిసైడ్ అయినట్టు. అది కాదు, గోదావరి ఇప్పుడు నిన్ను ఎవడెళ్ళమన్నాడు లైవ్ కి, కాల్స్ ఎవరు తీసుకోమన్నారు అంటాడేమో ఆయన. ఇప్పుడు జోగి రమేష్ కి తలంటే. ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే, చాలా చక్కగా చెప్పాడు ఆయన. పశ్చిమ బెంగాల్ అంటే కలకత్తా, ఒడిషా అంటే భువనేశ్వర్, తెలంగాణ అంటే హైదరాబాద్, కర్ణాటక అంటే బెంగళూరు, తమిళనాడు అంటే చెన్నై, మహారాష్ట్ర అంటే ముంబై, ఇట్లా అన్ని ఉన్నాయి కదా. మరి మావిగన్ ఏంటి 3 ఊర్లు ఉన్నాయి కదా అంటాడేంటి? మావిగన్లో కాదు, 3 ఊర్లు ఉన్నాయి, ఏదో ఒక ఊరు వెళ్ళమంటాడేంటి? మావిగన్ అంటేనే మీరేమన్నారు, ఇదే రాజధాని. ఆకుపక్క కరివేపాకు గేమా కాదు, మావిగన్ ఇదే మా రాజధాని, ఇదే మా నినాదం, ఇదే మా మేనిఫెస్టో, మావిగన్ వర్సెస్ అమరావతి వెళ్తామని అన్నావు. ఇప్పుడు ఆన్సర్ ఇవ్వలేక మీరు ఆ జవాబే చెప్పకపోతే మావిగన్కి బస్ బస్ నెంబర్ వచ్చినప్పుడు చూద్దులే అంటే లేదంటారా? మేము వచ్చినప్పుడు చూద్దామంటే అంటే మీరు వస్తారని ఇంకా కాన్ఫిడెన్స్ వాళ్ళకి కూడా లేదు, కానీ అసలు వస్తారని. జగన్మోహన్ రెడ్డికి పిచ్చి పీక్స్కి వెళ్ళిందంటే ఏమో అనుకున్నారు, ఇప్పుడు అర్థమైంది. ప్రజలు అంటే ఏదైనా కానివ్వండి, కానీ ప్రజల్ని పిచ్చోళ్ళని చేయాలని ప్రజలు క్లారిటీతో ఉన్నారు సౌర్య, ప్రజలు క్లారిటీతో ఉన్నారు. అందుకే వాళ్ళు 24లో అమరావతి కాదు 3 రాజధానులని, 3 రాజధానులు కాదు మళ్ళా కర్నూలు న్యాయ రాజధాని కాదని మళ్ళా సుప్రీంకోర్టుకి వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి. మళ్ళా మేము అమరావతికి వ్యతిరేకం కాదన్నాడు. మొన్న కూడా అమరావతికి వ్యతిరేకం కాదన్నారు కదా వాళ్ళు.
దేవినేని అవినాష్ అన్నాక దేవినేని అవినాష్ని పక్కన పెట్టుకునే మావిగన్ అన్నాడు. ఉమ్. అందుకని ప్రజలు మళ్ళా 29లో పిచ్చివాళ్ళు అయితే అవ్వరు. ఇవాళ మాత్రం జోగి రమేష్ ఎవరి మొహం చూసి వచ్చాడో గాని మంచిగా ఇచ్చాడు అతను ఎవడో గాని. జనసేన కార్యకర్తట ఉమ్. ఒక శాటిలైట్ ఛానల్ కి ఇచ్చిన దాంట్లో ఇది. ఓకే, ఆయన జనసేన కార్యకర్త అవ్వచ్చేమో కానీ మేడం, మనకు కూడా చాలా మంది ఏపీ వెళ్ళినప్పుడు ఏమండి అంటున్నారు, జనసేన మావిగన్ అంటున్నారు కదా, మావిగన్కి బస్సులు వేస్తారా అది అని ఇప్పుడు అడుగుతున్నారు. మావిగన్ అంటే ఈయన ఏమన్నాడు, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరులో గన్ను గన్నంటే లేకపోతే జగన్ లో గన్ను. మెంటలా కాదండి, అసలు పిచ్చి కూడా పట్టిందా అనుకుంటున్నారు. ఇప్పుడు వాడెవడో చెప్పాడని అనుకుందాం, మీకు అర్థం కావాలి. ఒక ముఖ్యమంత్రిగా మీరు పనిచేసి జనాలు ఏమనుకుంటున్నారంటే మేము ఈ పిచ్చాడిని అనుకున్నామా అనే ఒక స్టేజ్ కి వస్తున్నారు వాళ్ళు. అదే పాపం నిజంగానే చూపించాలి. ఒక పక్క బాధ అనిపిస్తుంది, ఒక పక్క ఏం చేయలేము. కాదు, చూపించాలి ఒకసారి. అన్నోసారి చూపించండి రా అంటాడు కదా సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్లు, ఇట్లా చూపించండి రా అంటున్నారు. అందులో భాగంగానే ఈ మావిగన్, ఈ బస్సు, ఇప్పుడు నెంబర్ అయితే చెప్పలేకపోయాడు ఆయన, పెడతారట వాళ్ళు, పెడతారు, ఇంకా తయారవుతున్నాయి బస్సులు. అవుతున్నాయి. సో సోలార్ ప్రత్యేకంగా బస్సులు ఒక పెట్రోల్ నెంబర్, తక్కువ, ప్రత్యేకంగా ఒక బస్సు, అయితే హెలికాప్టర్లైనా పెడతాడు, పెడతారు మేడం, డబుల్ డెక్కర్స్ ఏదైనా పెడతారు. సో లెట్ us వెయిట్ అండ్ సీ. ఎందుకంటే చెట్లగా కొట్టేస్తారు కదా, డబుల్ డెక్కర్స్ పెడితేనే బాగుంటది. చెట్లు ఇప్పటికే సగం ఏదో కొట్టేసాడు. గుహల్లో ఉన్నాం మేడం, నేనైతే మావిగన్ వెళ్ళాలని ఎలాగ నిద్దట్లో ఎలాగ అదర్ కంట్రీస్ కి నిద్దట్లో వెళ్తారేమో చూసుకోండి, కింద పడతారు. రైట్ చూద్దాం. అలా ఉంది పరిస్థితి, రాజకీయాల పరిస్థితి. థ్యాంక్ యూ.